సరే ఏంటి ఇమిగ్రేషన్ షేకప్ అనే చర్చ ఆ వర్డ్ బాగా వింటున్నాం. 2026 చాలా మందిని భయపెడుతోంది ఇమిగ్రెంట్స్‌ని అమెరికాలో ఉన్న ఇమిగ్రెంట్స్‌ని. ఏంటి సార్ మీకు అర్థమైనంత వరకు, మీరు అబ్జర్వ్ చేసినంత వరకు వచ్చిన మార్పులేంటి? రాబోయే మార్పులేంటి పర్టిక్యులర్ ఇయర్‌లో? ఏం జరుగుతుందో? 2025లో చాలా 2025లో చాలా మార్పులొచ్చినాయండి. డ్రాప్ బాక్స్ తీసేసిండ్రు. హ్మ్. తర్వాత $100,000 ఇంపోజ్ చేసిండ్రు. హ్మ్. తర్వాత H1B లాటరీ సిస్టమ్ మొత్తం చేంజ్ చేసిండ్రు. హ్మ్. ఇలా ఇంకోటేందంటే థర్డ్ కంట్రీ పోయి, వేరే కంట్రీ పోయి మన దేశస్తులు అక్కడ పోయి స్టాంపింగ్ తీసుకోవడం బంద్ చేసిండ్రు. హ్మ్. సో, ఇంకోటి స్టాంపింగ్ అన్నది ఇప్పుడు 2027 ఆగస్ట్ దాకా కొందరికి దొరకట్లేదు అపాయింట్‌మెంట్స్. H1B, H4 వాళ్ళకి దొరకట్లేదు. హ్మ్. తర్వాత ఎటువంటి అరెస్ట్ ఉన్నా కూడా, ఎటువంటి పోలీస్ ఇంటరాక్షన్ ఉన్నా కూడా వీసా రివోకేషన్ మొదలుపెట్టిండ్రు. హ్మ్. సో, ఇట్లా 2025లో చాలా చేంజెస్ తీసుకొచ్చిండ్రండి. హుహు. హుహు. 2026లో కూడా మన ఫస్ట్ పార్ట్‌లో బాగానే చేంజెస్ పట్టుకొచ్చిండ్రు. అయితే చాలా మట్టుకు ఏమున్నాయంటే ఇవన్నీ చేంజెస్ కూడా అడ్మినిస్ట్రేటివ్‌గా రెగ్యులేషన్స్ లేకుండానే తీసుకొచ్చిందన్నట్టు ఇవన్నీ. ఓకే. రెగ్యులేషన్స్ ద్వారా తీసుకొచ్చే వాటికి టైం పడతదండి వాటికి. హుహు. హుహు. అయితే ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ వచ్చిన 2025 నుంచి వాళ్ళు ప్లాన్ చేసుకోవాలన్నట్టు. రెగ్యులేషన్స్ ఇమ్మీడియట్‌గా టక్కున తీసి రెగ్యులేషన్స్ పబ్లిష్ చేయరాదు. ఓకే. దానికి వాళ్ళు రిసర్చ్ చేయాలి. దానికి అన్ని చేసి తర్వాత వాళ్ళు దాన్ని అజెండాలో పెట్టాలి. అజెండాలో పెట్టిన తర్వాత దాన్ని పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేసిన తర్వాత దాని కమెంట్ పీరియడ్ అయితదన్నట్టు. హుహు. కమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత వాళ్ళని ఫైనల్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తారన్నట్టు. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. హ్మ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. ఏవైతే ఇమీడియట్ చేంజెస్ తీసుకురావాలో తీసుకొచ్చారు. ఓకే. సరే కొన్ని బర్త్ రైట్ సిటిజన్షిప్ అవన్నీ కొట్టేసిన అది వేరే విషయం. హ్మ్. $100,000 కూడా కొట్టేసినా కూడా ఇప్పుడు కోర్ట్ స్టే ఇచ్చింది కాబట్టి ప్రస్తుతం $100,000 ఇంకా వసూలు చేస్తూనే ఉంటాం మనకు. హుహు. అయితే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ చేంజెస్ తీసుకొచ్చిండ్రు. ఓకే. సెకండ్ ఫేజ్ అన్నది ఏదైతే ఉందో అది రెగ్యులేషన్స్ ద్వారా రెగ్యులేషన్స్ టైం పడుతుంది. హుహు. అవి 2026 నుంచి మొదలైనాయి మనకు. హుహు. నేను వింటోంది అందు సార్ ప్లీజ్. హ్మ్. మీరు ఓకే. చెప్పండి. నేను వింటోంది 5 సెక్టార్స్ సంబంధించి. ఒకటి సాలరీస్‌కి సంబంధించి, స్టూడెంట్ వీసాలకు సంబంధించి, ఓపీటీకి సంబంధించి, కన్సల్టెంట్ జాబ్స్‌కి సంబంధించి, గ్రీన్ కార్డులకు సంబంధించి. ఈ 5 రైట్. సెక్టార్స్‌లో కీలకమైన మార్పులుంటాయని జెప్తున్నారు. తర్వాత ప్రపోజ్డ్ రూల్స్ అంటున్నారేంటి? ప్రపోజ్డ్ రూల్స్ అంటే ఏంటి? ప్రపోజ్డ్ రూల్ ఒరిజినల్ రూల్‌గా ఎప్పుడు మారుతుంది? ఆగిపోయే ఛాన్స్ ఉంటుందా? ప్రపోజ్డ్ రూల్ టైమ్‌లో మనమేమన్నా వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? అక్కడ సిటిజన్స్‌గా ఉన్నవాళ్ళు గాని, ఇమిగ్రెంట్స్ గాని? ప్రపోజ్డ్ రూల్స్ అన్నది మొదలు అజెండాలో పెడతారండి. అజెండాలో పెట్టిన తర్వాత ఆ ప్రపోజ్ రూల్ అనేది పబ్లిష్ చేస్తారు. హుహు. పబ్లిష్ చేసి పబ్లిక్ కమెంట్ అడుగుతారు. మీకేం కావాలి? హ్మ్. ఈ రెగ్యులేషన్స్ మేము పబ్లిష్ చేస్తాం. దీనివల్ల మీకు వచ్చే ఇబ్బంది ఏంది? హ్మ్. దాని గురించి కమెంట్స్ అడుగుతారు అన్నట్టు. ఓకే. ఆ కమెంట్స్ అడిగిన తర్వాత అది 30 డేస్ కమెంట్ పీరియడ్ ఉంటది అన్నట్టు. హుహు. ఆ కమెంట్స్ అయిన తర్వాత వాటిని అన్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళు ఫైనల్ రూల్స్ పబ్లిష్ చేస్తారు. ఓకే. ఇప్పుడు మీరు 5 చెప్పిండ్రు. హ్మ్. ఒకటి మీరు చెప్పింది ఏంటంటే స్టూడెంట్ వీసా సాలరీ ఇంక్రీజ్ అని చెప్పారు. H1B సాలరీ ఇంక్రీజ్ అన్నారు. హ్మ్. అది ఆల్రెడీ ప్రపోజ్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేసి కమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. ఓహ్! అయిపోయిన చేంజొస్తుంది ఇప్పుడు. తర్వాత ఇప్పుడు ఎప్పుడైనా చేంజెస్ ఎప్పుడైనా పబ్లిష్ కావచ్చు అది. హుహు. సో పబ్లిష్ అయినప్పటి నుంచి వాళ్ళు ఇమ్మీడియట్ గానా లేదా విత్ ఇన్ 30 డేసా సర్టన్ టైం ఇచ్చి అది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే. సో యావరేజ్ గా H1B సాలరీస్ అన్నది 20% ఇంక్రీజ్ అయితే అక్రాస్ ద బోర్డు. నేను ఓకే. యావరేజ్ చెప్తాను. ఓకే. తక్కువ 13%, ఎక్కువ 30% ఉంటుంది. యావరేజ్ గా 20% ఇంక్రీజ్ అయింది. హుహు. అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నారనుకోండి, అతనికి ఒక ₹1,00,00,000 జీతం వస్తుంది సాలరీ పర్ ఇయర్. హ్మ్. ఇప్పుడు అదే లెవెల్ కి అదే సాలరీకి వాళ్ళు డల్లస్ లో ₹1,00,00,000 వస్తుంది అనుకోండి. హ్మ్. ఇప్పుడు 20% ఎక్స్ట్రా అంటే ₹1,20,00,000 జీతం ఇయ్యంది అతన్ని ఎంప్లాయ్ చేసుకోరు ఎంప్లాయర్స్. ఓకే. సో దీనివల్ల ఏమైందంటే స్టూడెంట్ వీసా వాళ్ళు H1B పోవడానికి ఇబ్బంది అయింది. అంటే స్టూడెంట్స్ ఇంకోటి హ్మ్. H1B వాళ్ళు వాళ్ళ సాలరీ కనుక ఎక్కువ లేకపోతే ఇప్పుడు ప్రివేలింగ్ వేజ్ ఏదైతే ఉంటుందో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అది కానీ దానికన్నా వాళ్ళ సాలరీ 20% ఎక్కువ లేదనుకోండి. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు మీ ఎంప్లాయీ ఉన్నారు. హ్మ్. ఒకతనికి సాలరీ మీరు అంతకన్నా ఎక్కువ పే చేయలేరు. హ్మ్. చేయనప్పుడు ఏం చేస్తారు? రిమూవ్ చేస్తారు. నాయన సుబ్బారావు గారు మీరు ఇక బయలుదేరండి. మీది H1B ఎక్స్పైర్ అయిపోతుంది కదా, హ్మ్. అయిపోయిన తర్వాత నేను ఎక్స్టెండ్ చేయని చెప్పి మీరు ఎక్కడికైనా పోండి అని చెప్పేస్తారు. ఓకే. సో ఉద్యోగాలు అది ప్రమాదంలో పడిపోతాయి. ఇంప్లిమెంటేషన్ ప్రమాదం. అది ఎప్పుడైనా ఇంప్లిమెంట్ కావచ్చు అండి. హుహు. హుహు. అది ఆల్రెడీ ప్రపోజ్ రెగ్యులేషన్ పబ్లిష్ చేసి కమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. సో అబౌట్ టు ఇంకా మీరు ఇంప్లిమెంట్ అది. చెప్పింది నెక్స్ట్ అబౌట్ టు బి ఇంప్లిమెంట్. ఓకే. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ వీసాలు. సారీ ఇది స్టూడెంట్ స్టూడెంట్ వీసాలు వీసాలు. అన్నారు ఆ! మీరు. స్టూడెంట్ వీసాలు ఏంటంటే ఇప్పుడు మీకు వైఎన్ఆర్ గారు ఇప్పుడు మనోళ్ళు మాస్టర్ స్టూడెంట్ చేయడానికి వస్తారు.
మాస్టర్స్ అన్నది 2 years, ఏది స్పెషల్ కంప్యూటర్ సైన్స్. హ్మ్. లా అటువంటి అయితే 1 year. హ్మ్. మాస్టర్స్ ఇన్ లా అన్నది 1 year. కానీ ఇప్పుడు మన వాళ్ళు ఎక్కువ మంది కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఇటువంటి పోయేది మాత్రం 2 years. ఓకే. వాళ్ళకు బ్యాచులర్స్ పోతే 4 years, హ్మ్. పిహెచ్డి పోతే 5 years కదా. నార్మల్ గా అవును. బ్యాచులర్స్ అన్నది 4 years, మాస్టర్స్ అన్నది 2 years. అయితే అక్రాస్ ద బోర్డు వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళు వీసా ఇస్తారండి. ఓకే. వీసా స్టాంపింగ్ అనేది అయింది. హ్మ్. కానీ అక్కడ ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి ఏం చెప్తారంటే నువ్వు ఎన్నైన్లైన్ ఇక్కడ ఉండొచ్చురా అని చెప్తారు అన్నట్టు వాళ్ళు. హుహు. డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని పెడతారు అన్నట్టు. డ్యూరేషన్. అంటే వాడు బ్యాచిలర్స్ పోయినోడు బ్యాచిలర్స్ పోయి మాస్టర్స్ చేసుకొని డాక్టరేట్ చేసుకొని ఆ డాక్టరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచిలర్స్ మొదలుపెట్టి మళ్ళీ అట్లా మొదలుపెట్టి అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు. హుహు. కొందరు ఒక మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఇంకో మాస్టర్స్ చేసుకోవచ్చు, అట్లుంటది అన్నట్టు. హుహు. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వీసా అన్నది 4 ఏళ్ళకే గ్రాంట్ చేస్తాము. హ్మ్. ఇంకోటి, మీరు ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ పోదలుచుకుంటే ఇదివరకు ఏంటంటే కొత్త స్కూల్కి పోయి అంటే కొత్త కాలేజ్ పోయి అడ్మిషన్ వచ్చేస్తే ఈ కాలేజ్ నుంచి ఆ కాలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు. గవర్నమెంట్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా ట్రాన్స్ఫర్ అయింది అన్నట్టు. ఓకే. అవి తీసేస్తాము అని. హ్మ్. ఇంకోటి డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అని చెప్పిన కదా, మీరు ఎన్నేళ్ళైనా ఉండొచ్చు అని చెప్పి ఉంటారు కదా. హ్మ్. లేదు, హ్మ్. మీ రైట్. కోర్సు బ్యాచిలర్స్ డిగ్రీయే, హ్మ్. మీరు 4 ఏళ్ళే ఉండాలి. ఓకే. ఆ తర్వాత ప్రతిసారి మీరు ఏదైతే ఎక్స్టెన్షన్ చేసుకుంటారో గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే. వేరే కాలేజ్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, బ్యాచిలర్స్ నుంచి మాస్టర్స్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, హ్మ్. ఒక మాస్టర్స్ నుంచి ఇంకో మాస్టర్స్ పోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి. హ్మ్. కాలేజ్ అయిపోయిన తర్వాత ఓపీటీ వస్తుంది, అది ఆటోమేటిక్ గా ఇచ్చేసే వాళ్ళు అన్నట్టు. అవును. అది మేము ఆటోమేటిక్ గా, అది కూడా వాళ్ళు గ్రే ఏరియాలో పెట్టిండ్రు. హ్మ్. ఆటోమేటిక్ ఇవ్వమని క్లియర్ గా చెప్పట్లేదు, అది కూడా ఆటోమేటిక్ మేము ఇవ్వము, హ్మ్. దాని కూడా మీరు మా పర్మిషన్ అడగాలి. ఓహ్! స్టెమ్ ఎక్స్టెన్షన్ అనేది కూడా 1 year తర్వాత 2 years స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా మీరు ఆటోమేటిక్ ఇయ్యము. హ్మ్. సో ఇవన్నీ రెస్ట్రిక్షన్స్ ఈ ప్రపోజ్ రెగ్యులేషన్స్ కూడా ఆల్రెడీ పబ్లిష్ అయిపోయినాయి. హ్మ్. 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 దాని కమెంట్ పీరియడ్ కూడా అయిపోయింది. ఓకే. అవి ఏ రోజైనా కూడా పబ్లిష్ కావచ్చు. హ్మ్. అవి పబ్లిష్ అయితే ఏమైందంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ కానీ మరి ఇవి ఆ పబ్లిష్ అయినప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కి అప్లై చేస్తారా, ఉన్న స్టూడెంట్స్ కి అప్లై చేస్తారా అన్నది ఇప్పుడు మాకు క్లియర్ గా తెలియదు. సో, ఎందుకంటే రెగ్యులేషన్స్ లో వాళ్ళు క్లియర్ గా చెప్పలేదు. హుహు. అంటే ఇప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయితే కొత్తగా వచ్చే స్టూడెంట్స్‌కి ఉంటుంది. ఆర్ఎల్స్ ఇప్పుడు ఆల్రెడీ స్టూడెంట్స్‌గా ఉన్న కొత్త వాళ్ళందరికీ వర్తిస్తుందది. ఆ క్లారిటీ లేదు. అది ఇంకా తెలియదు, అది మాకు తెలియదు ఇంకా. ఓకే. ప్రస్తుతం అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయింది, అది మాత్రం తెలుసు. వాళ్ళకి ఉన్న గ్యారంటీ. వాళ్ళకి ఇంప్లిమెంట్ అయింది, అది గ్యారంటీ. హ్మ్. ఉన్న వాళ్ళకి ఇంప్లిమెంట్ అయిద్దా అన్నది మేము రెగ్యులేషన్స్ పబ్లిష్ అయిన తర్వాతనే చెప్పగలుగుతాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రపోజ్ రెగ్యులేషన్స్ ప్రకారం మేము ఊహించలేకపోతున్నామా ఎట్లా చేస్తాం. ప్రపోజ్డ్ రెగ్యులేషన్‌లో ఎందుకంటే దానికి దాన్ని సంబంధించిన క్లాజ్ ఏం లేదు సార్? దానికి సంబంధించిన వర్డ్స్ ఏం పెట్టలేదా? స్టెమ్ ఓటీపీ గురించి గాని, పెట్టలేదు, ఓపీటీ క్లియర్ గా గురించి? పెట్టలేదు. ఎప్పుడు వర్తిస్తుంది, ఏ డేట్ వర్తిస్తుంది అనేది పెట్టలేదు వాళ్ళ హుహు. హ్మ్. క్లియర్ గా. ఓకే. పెట్టలేదు కాబట్టి మాకు అర్థం కావట్లేదు ఎట్లా అన్నది ఇప్పుడు. ఓకే. ఓకే. సో రెగ్యులేషన్స్ పబ్లిష్ అయిన తర్వాత అవి కూడా రెగ్యులేషన్స్ ఇప్పుడు మనం ఈ రోజు జూలై 16th కదండి, ఎప్పుడు పబ్లిష్ చేద్దో తెలియదు. దానికో డేట్ ఏముండదా? ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ జనరల్‌గా అక్టోబర్ నుంచే ఏదో ఉంటాయి గదా! దీనికి సంబంధించిన ఇమిగ్రేషన్ లాస్. అట్లేం లేదండి ఆ! వాళ్ళు. అట్లేం లేదండి, అవి కొన్ని వీసా నెంబర్స్ అవి ఉంటాయండి, అవి అక్టోబర్ నుంచి ఉంటాయి అంతే తప్పితే మిగతా అన్ని అక్టోబర్ నుంచి రూల్ ఏం లేదు. కాలేజ్ నార్మల్ గా ఆగస్ట్ నుంచి మొదలైంది. అవును సో గదా! వాళ్ళు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తారు, ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, ఈ 2 రెగ్యులేషన్స్ మీరు చెప్పినది ఇది H1B వేజ్ ఇంక్రీజు, హ్మ్. స్టూడెంట్ వీసా సిగ్నిఫికెంట్ చేంజెస్ అన్నది హ్మ్. ఎప్పుడైనా ఇంప్లిమెంట్ కావచ్చు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కూడా కావచ్చట ఎనీ మొమెంట్. రేపో, ఎల్లుండో, ఆ తర్వాత అవును, రోజు ఎప్పుడైనా కావచ్చండి. ఇవ్వచ్చు. అవును, అవును, హ్మ్. అవును. మాకు అకాడమిక్ ఇయర్ అన్నది ఆగస్ట్ ఎండింగ్ లో సెప్టెంబర్ మొదలవుతుంది. ఓకే. మీ దగ్గర ఏదైతే జూన్ లో మొదలైద్దో మాది ఆగస్ట్ లో మొదలైంది. అదే నెక్స్ట్ మంత్ రాబోతుంది కాబట్టి ఎట్ ఎనీ టైమ్ ఎట్ రావచ్చు. ఏ టైం వాళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. యా. చేయొచ్చు. నెక్స్ట్ కన్సల్టింగ్ జాబ్స్‌కి సంబంధించి కూడా ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. దానికి సంబంధించి ప్రపోజ్డ్ రూల్స్ ఏంటి? ఆ, ఇప్పుడు కన్సల్టింగ్ కంపెనీ మీద రిస్ట్రిక్షన్ పెట్టడానికి చాలా ప్రయత్నం చేసిండ్రండి. హ్మ్. 2010 లో ఒబామా ప్రభుత్వం ట్రై చేసింది, 2016-17 లో ట్రంప్ ప్రభుత్వం చేసినప్పుడల్లా వాళ్ళు ఏం చేసిందంటే రెగ్యులేషన్ ద్వారా పోలేదు, ఓకే. వాళ్ళు ఒక మెమో ద్వారా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తే అది కోర్టు కొట్టేసింది అన్నట్టు. హుహు. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ప్రపోజ్ రెగ్యులేషన్స్ ఏం పెట్టిందంటే ఇంకా ప్రపోజ్ రెగ్యులేషన్స్ పబ్లిష్ చేస్తామని చెప్పింది, చేయలేదు. ఓకే. వాళ్ళు ఏమంటారంటే రిస్ట్రిక్షన్స్ పెడతాము, కన్సల్టింగ్ కంపెనీ వాళ్ళు ప్లేస్మెంట్ అయినప్పుడు రిస్ట్రిక్షన్ పెడతాము. హుహు. ఇప్పుడు నార్మల్ గా ఏముంటదండి, ఒక ఎంప్లాయర్ ఏమని సర్టిఫై చేయాలి H1B వచ్చినప్పుడు అంటే
నేను H1B ఎంప్లాయ్ కనుక హైర్ చేస్తే అమెరికన్ వర్కర్స్ కు నెగటివ్ గా ఇంపాక్ట్ కాదు అని చెప్పని ఉంటది అన్నట్టు. ఓహో. అయితే నెగటివ్ గా ఎవరికి ఇంపాక్ట్ కాదు? ఉమ్, ఇప్పుడు మీ ఈహా టీవీ ఒక కన్సల్టింగ్ కంపెనీ అనుకుందాం. ఉమ్, మీరు మిగతా టీవీ ఛానల్ అందరు కన్సల్టెంట్ పంపిస్తుండ్రు. ఉమ్, అప్పుడు మీ ఈహా టీవీకే ఎఫెక్ట్ కాదా? లేదంటే మీరు కన్సల్టెంట్ తీసుకుపోయి వేరే వేరే పెద్ద పెద్ద టీవీలో పెట్టింది అనుకోండి, ఉమ్, ఆ టీవీ స్టేషన్ లో వాళ్ళ జర్నలిస్ట్ లే ఆఫ్ చేసింది అనుకోండి, ఓకే. మీ జర్నల్ తీసుకుపోయి అక్కడ పెట్టింది అనుకోండి, ఉమ్, అప్పుడు పర్టికులర్ ఇక్కడ ఏంది మనం మాట్లాడుతున్నాం అంటే, మనం కన్సల్టింగ్ ఒక్కటే కాదండి ఇక్కడ. ఉమ్, ఇక్కడ H1Bలను పెడతాను. H1B అంటే వాళ్ళ ప్రకారం వాళ్ళు బయట దేశస్తులం కదా మనం. అవును. మనం అక్కడ యుఎస్ సిటిజన్స్ మీరు మీరు ఇప్పుడు ఒక ఇండియన్ తీసుకుపోయి వేరే పెద్ద టీవీలో పెడితే పర్వాలేదు. ఉమ్, మీరే పాకిస్తానేనో తర్వాత బంగ్లాదేశ్నో తీసుకొచ్చి పెద్ద టీవీలో పెట్టి గోవా అమెరికన్ రీప్లేస్ ఇండియన్ రీప్లేస్ చేసుకున్నాడు ఎలా ఉంటుంది? సో వాళ్ళు ఆ తీరులో పోయి అక్కడ అక్కడ మీరు ఎక్కడైతే ప్లేస్మెంట్ చేస్తారో అక్కడ అక్కడ కూడా మీరు వేరే వాళ్ళని అమెరికన్స్ రీప్లేస్ చేయరాదు. ఇంకోటి వాళ్ళు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఏముందంటే, ఉమ్, మీరు ఎక్కడైతే కన్సల్టింగ్ కంపెనీ ఎంప్లాయీని కనుక ప్లేస్ చేస్తారో, ఉమ్, మీరు నార్మల్ గా నోటీస్ బోర్డులు మీరు అక్కడ ఒక 30 రోజుల ముందే నోటీస్ బోర్డులో పెట్టాలి. ఓకే. నోటీస్ బోర్డులో ఏం పెట్టాలి? మీరు ఒక ఫారెన్ వర్కర్ ని తీసుకొచ్చి అడిగి పెడతారు. ఉమ్, ఇప్పుడు ఈహా టీవీ ఉంది అనుకోండి, ఒక పెద్ద నేషనల్ టీవీ ఛానల్ తీసుకుపోయి మీ ఒక సాఫ్ట్వేర్ పర్సన్ అక్కడ పెడతాను అనుకుందాం. ఉమ్, 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 అప్పుడు ఎందుకంటే బయట దేశస్తును పెడతారు కాబట్టి మీరు అప్పుడు పోయి నోటీస్ బోర్డులో పెట్టి ఒక 30 రోజులు నోటీస్ బోర్డులో పెట్టి అక్కడ లోకల్ గా ఎవరైనా అమెరికన్స్ అప్లై చేస్తే వాళ్ళ అందరికి రెస్పాండ్ చేయాలని ఇదివరకు చాలా సార్లు ట్రై చేసిన అటువంటి రెస్ట్రిక్షన్ తీసుకురావడానికి. ఓకే. అయితే ఇప్పుడు అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ప్రాపర్ ఛానల్ ద్వారా పోలే, ఇప్పుడు రెగ్యులేషన్ ద్వారా ప్రాపర్ ఛానల్ ద్వారా పోతుండ్రు కాబట్టి ఉమ్, ఆ 30 days రెస్ట్రిక్షన్ అన్నది తీసుకొచ్చే అవకాశం ఉంటది ఇప్పుడు. ఉమ్, ఉమ్, ఉమ్. సో దీనివల్ల ప్రాబ్లం ఏమైంది? కన్సల్టింగ్ కంపెనీస్ ఎవరైనా ప్రమాదంలో పడిపోతాయి, ఖచ్చితంగా ప్రమాదంలో పడిపోతాయి. ఓకే. కన్సల్టింగ్ కంపెనీస్ సో అక్కడ ప్లేస్మెంట్ రూల్ పర్పస్ ఏంటంటే అమెరికన్స్ కి సంబంధించిన జాబ్ ని బయట వాళ్ళతో రిప్లేస్ చేయకూడదు కన్సల్టింగ్ కంపెనీస్. అన్ని వాళ్ళు చెప్తుండ్రు. ఓకే. వాళ్ళ ఇంటెన్షన్ అదని చెప్తుండ్రు వాళ్ళు. ఉమ్, ఓవరాల్ గా ఇమిగ్రేషన్ రిస్ట్రిక్షన్ చేయాలన్నది ట్రంప్ పాలసీ. ఉమ్, నార్మల్ గా ఐటీ ప్రొఫెషన్ లో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి అమెరికన్ దొరకకపోతేనే వీళ్ళని హైర్ చేస్తారు. అమెరికన్ దొరికితే వీళ్ళు హైర్ చెయ్యరు నార్మల్ గా. ఉమ్, కాకపోతే ఏంటంటే వీళ్ళ మీద ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్ చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఉమ్, 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 ఉమ్. సో తర్వాత